హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు kalashas కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక స్నాక్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. అదే శనగపిండితో ప్రిపేర్ చేసుకునే పకోడీలు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల శనగపిండిని తీసుకోవాలి. ఈ శనగపిండిలోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి, మన రుచికి సరిపడా. అలానే కొద్దిగా కుకింగ్ సోడాని వేసుకోవాలి. వీటితో పాటుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలను, అలానే కొద్దిగా కరివేపాకుతో పాటుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొత్తిమీరను వేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ మనకు నచ్చినన్ని వేసుకోవచ్చండి. ఇలా వేసుకున్నాక మొత్తం ఒకసారి మనం పిండితో సహా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న సాల్ట్, కుకింగ్ సోడా మొత్తం బాగా పిండికి కలిసిపోవాలండి. ఇలా ఒకసారి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మనం పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. పిండి మరీ గట్టిగా కాకుండా, అలా అని మరి నీళ్ళగా కాకుండా మనం చూసుకుంటూ కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. మనకి మీడియంగా ఉండాలి పిండి, అప్పుడే మనకి పకోడీ బాగా వస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, మరి కొద్దిగా వాటర్ని వేసుకొని మరొకసారి కలుపుకుందాం. ఈ కన్సిస్టెన్సీ మనకి పకోడాలు వేసుకోవడానికి సరిపోతుందండి. ఇలా మనకి చేతికి పకోడీలాగా రావాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ని వేసుకోవడం వల్ల మనకి పకోడీ బాగా క్రిస్పీగా వస్తుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. క్రిస్పీగా వస్తే చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని మొత్తం ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇది పక్కన పెట్టుకొని వేరొక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మనం ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి. ఆయిల్ మనకి హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పకోడాల పిండితోటి ఒక్కొక్కటిగా ఇలా ఆయిల్లో డీప్ ఫ్రైకి వేసుకోవాలండి. ఈ పకోడీలు మనం వర్షం పడినప్పుడు వేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటాయండి. అలా కాకపోయినా లంచ్లోకి కానీ డిన్నర్లోకి కానీ సైడ్ డిష్గా కూడా వేసుకొని తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మనకి బ్రౌన్ కలర్లో ఈ పకోడీలు మొత్తం ఫ్రై అయిపోవాలండి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఫ్లేమ్ మీడియంగా పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మనకి లోపల పిండిగా లేకుండా బాగా ఫ్రై అవుతాయండి. ఇప్పుడు వీటిని పక్కకి తీసేసుకుందాం. చూసారు కదా, మనకి చాలా బాగా ఫ్రై అయ్యాయి. వీటిని వేరొక పళ్ళెంలోకి తీసుకొని ముందు వేసుకున్న విధంగానే మనం మిగిలిన పిండితోటి పకోడీలను వేసుకుందాం. చిన్నపిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు మనం వీటిని ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి, చాలా హ్యాపీగా తింటారు. అంత టేస్ట్ చాలా బాగుంటాయండి ఇవి. ఈ విధంగా మిగిలిన పిండితోటి పకోడీలను ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మనకి పకోడీలు రెడీ అయినట్టే. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.